నేను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నా. నాకు అభి అని పేరు తీసి నీ పేరు ఎందుకు పెట్టా? నాకు ఒక ఫ్రెండ్ ఇట్లనే గొడవ పెద్ద గొడవ నైట్ కొట్టుకున్నాం, చంపుకునే వాడికి పోయినాం కూడా, ఇద్దరం పోయినాం. ఇద్దరిని చంపుతాడనే భయం రా నాకు. పేరు నీకుంటే వాడు భయపడతాడనే నీకు పేరు పెట్టాను నా పేరు. ఆ రకిల్ నువ్వు ఎప్పుడు కోపంతోనే ఉండరా? నువ్వు చెప్పినట్టే ఇంట అక్కడ దాకా వస్తే నాతోనే కూడా నువ్వు కోపంతోనే ఉండాలా. ఒక తమ్ముడు ఉంటాడు, సేమ్ పద్దని చెప్పినట్టు చెప్తాడు. వాడిని మాత్రం నేను అస్సలు నమ్మొద్దు. వాడు ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి బాగా ఈ విషయం. తమ్ముడు నీ వల్ల కాదు. మంచిగా రవి. అరే మంచిగా రవి. అక్కా చాతే హై బౌలింగ్ నేర్చుకోని రా. మొడ్డా నువ్వు చెప్పేది? అరే ప్లీజ్ రా, ప్లీజ్ రాగని రా. అరే ఒకటి గుర్తు పెట్టుకో రవి, ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత మడ్డ గుర్తిస్తారు. నువ్వు మంచిగా ఉంటే పనికిరాదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకో, అప్పుడే నువ్వు బాగుపడతావు. మాట చిన్నదైనా మనసుని గాయపడుతుంది. ఒక చిన్న అబద్ధం అనుబంధాలను పెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. ఓ చిన్న రంధ్రం పెద్ద ఓడని నింటేస్తుంది. ఎప్పటికైనా మారు. సారీనా రవి, నేను అర్థం చేసుకోలేకపోయాను. అఖిల్ సందీపన పిల్లలు నడిపేద్దామరా. అరే రేపు క్రికెట్ పోదాం. బాల్ ఉందా? ఏ బాల్? టెన్నిస్. వికెట్లు ఉన్నాయా? లేవు. వరంగల్ తీసుకుని వద్దాం. అది ఇడిగింది ఒకటి. ఏం కాదు. మరి అదే ఎప్పుడు తీసుకొస్తావు?
హలో ఇగో బల్లె నువ్వు వద్దునా బల్ల బల్ల బండి బాలేరా? అరే వాడికి బౌలింగ్ ఏమాకరా, వాడికి ఆడ రాదు. వాడిని ఎవడు ఆడిపించుకుంటారు అసలు? వాడిని అసలు గేమ్ లోకి రావద్దని చెప్పండి. ఏమైందిరా? ఏమైంది? ఎంత డల్లుగా ఉన్నావు? ఎందుకురా నన్ను ఎవరు ఆడిపించుకోరు? అందరు వెళ్తారు, పని చేయించుకుంటారు. నెట్ వేద్దాం అదేద్దాం అంటారు, క్రికెట్ ఏమో ఆడిపించుకోరు. బాల్ కొందాం అది కొందాం అంటారు, డబ్బు లేరు. ఎందుకు రైట్ చేస్తారు? ఎందుకన్నా అట్లా అంటాను? మీతో పాటే కదా పని చేసింది. మీ పని చేస్తే ఆడిపించుకోవాలన్నారా? అయిపోయింది కానీ రాజాగాడికి అస్సలు తెలియదు మాకు. గొడవద్దురా రాజా, వద్దురా. ఎందుకు కొట్టావురా? ఏం చేస్తావురా? ఇంకోసారి వాడిని ముట్టుకుంటే ఇదే సిచ్యువేషన్ లో నీకు తలగా ఉంటుంది. నీకు చెల్లాన్నది చెప్పుకున్నా ఏం చేయలేదు. ఈ లోకంలో నన్ను ఎందుకు పిడికి వాళ్ళ చూస్తారు? నేను ఎవరికి నచ్చనా? ఏదో ఒక రోజు నేనేంటో ఈ లోకానికి నిరూపిస్తాను. అన్నా, నేను ఎప్పటి నుంచి ఒక విషయం అడగలను. అన్నా, నాకు అభి అని పేరు తీసి నీ పేరు ఎందుకు పెట్టావు? నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు లేరా, వాడు నేను మస్తు తిరుగుతున్నారా. ఫ్రెండ్షిప్ అంటే మాదే అనేటోళ్ళు, కుళ్ళుకునేటోళ్ళు. కానీ ఆ ఫ్రెండ్షిప్ ఎన్నాళ్ళు ఉండలేదురా. అరే పోగురా చెల్లని కాళ్ళు పట్టుకుంటారు చెల్లా చెప్పేది అన్న కూడా వెళ్ళకుండా వాడి చెల్లెళ్ళు వాటికి బాగా బానిస అయిపోయినరా. ఒకరోజు ఇట్లనే గొడవ పెద్ద గొడవ, నైట్ కొట్టుకున్నాం, చంపుకునే వాడికి పోయినాం కూడా, ఇద్దరం పోయినాం. అరే చెడు వ్యాపారాలు వద్దురా, అర్థం చేసుకోరు. ఎందుకు చెప్తున్నాను నేను, వినరా ప్లీజ్ నా మాట. నీకు అవసరం లేదు, నేను ఇదే చేస్తా.
మనకు వద్దురా. ఇందులో ఇన్వాల్వ్ అయితే చంపడానికని సిద్ధం. అది నీకు అవసరం లేని విషయం. నీ ఇతన్ని చంపుతాడనే భయం రా నాకు. పేరు నీకుంటే వాడు భయపడతాడనే నీకు పేరు పెట్టాను నా పేరు. ఆ రకిల్ నువ్వు ఎప్పుడు కోపంతోనే ఉండరా. నువ్వు చెప్పినట్టే ఏంటా అక్కడ దాకా వస్తే నాతోనే కూడా నువ్వు కోపంతోనే ఉండాలా. ఒక తమ్ముడు ఉంటాడు, సేమ్ పద్దని చెప్పినట్టు చెప్తాడు. వాడిని మాత్రం నేను అస్సలు నమ్మొద్దు. వాడు ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి బాగా ఈ విషయం. మేమెవరి తమ్ముళ్ళమో తెలుసా? మా అన్న పేరు తెలుసుగా, రాజా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకో ఏడవాలనిపించిందిరా. రాజా అన్న చనిపోయాడు కదా, అందుకే. అన్న ఏమైందన్నా? అన్న ఏమైందన్నా? ఎవడు పోచాడన్నా? ఏమైందన్నా? అన్నా రబి ఒక విషయం చెప్తున్నా వినరా. నేను బతుకుంటానో లేదో నాకు తెలియదులే, కానీ నువ్వు మాత్రం ఆ చెల్లగాన్ని వాడి తమ్ముడిని అందరినీ చంపేస్తాను నాకు మాట ఇరా. ఈ విషయం అఖిల్ గడికి కూడా తెలియకూడదురా, ప్లీజ్ రా. రాజా అన్న ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు. రవి గాని మాత్రం అస్సలు వదలదురా. వాడు మనల్ని వెన్నపోటు పొడిచాడు. నిన్ను పొడిచిన తర్వాత నేను రాకపోయి ఉంటే నువ్వు బ్రతికేటోడి కాదురా. నిజమేరా, మళ్ళీ గాని వాళ్ళ తమ్ముడిని అస్సలు వదలదు. అవునరా, వాళ్ళిద్దరిని చంపితే రాజా అన్న పగ తీరుతుంది. ఈ యుద్ధం గెలిచినా ఊడిపోయినా మా అన్నయ్య కోసమే శివయ్య. నువ్వు నా వెనకున్నావని ధైర్యం. నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని, నా విజయం కూడా నిశ్చయమని. ఒకవేళ నేను ఓడిపోతే నీ దగ్గరికి వస్తాను. నా పని అప్పుడైపోయింది అనుకున్నారా? నేను చనిపోయానంటే మీరెలా నమ్మారా?